நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉదయాన్నే వెళ్ళిపోయి మాట మీద నిలబడుతుంది అనుకుంటున్నాను. చిన్నయ్య, నన్ను క్షమించీషు. నీలాంటి దేవతని ఎన్నో రకాలుగా అవమానిస్తున్నాను, ద్రోహం చేస్తున్నాను. ఇలాంటి కష్ట సమయంలో నిన్ను ఒంటరిదాన్ని చేసి నేనొక చేతగాని వాళ్ళ నీ ముందు నిల్చున్నానిషు. చిన్నయ్య, తెల్లవారితే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అందరి దృష్టిలో దోషిగా వెళ్తున్నా నేను నీ ఒక్కడి దృష్టిలో మాత్రం నిర్దోషిగా వెళ్ళాలని అనుకుంటున్నాను. చెప్పు చిన్నయ్య, నేను ఈ హత్య చేశాను అంటే నువ్వు నమ్ముతున్నావా? నేను ఈ హత్య చేయలేదని ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు చిన్నయ్య. నువ్వొక్కడివి నమ్మితే చాలు. అయిన వాళ్ళు ఎంతమందున్నా పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి భర్త అనేవాడు భగవంతుడితో సమానమని అందరూ అంటుంటారు. అలాంటిది నా భర్తే నన్ను నమ్మకపోతే నేను ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి నా బాధని చెప్పుకోవాలి చిన్నయ్య? చెప్పు చిన్నయ్య, నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా? నన్ను నమ్ముతున్నట్టు ఒక్క మాట చెప్పు చిన్నయ్య. నాకంతే చాలు. సంతోషంగా వెళ్ళిపోతాను. చెప్పు చిన్నయ్య. ఈశ్వరి ప్రేమకి కరిగిపోయి సుందరం తనని దగ్గరికి తీసుకోడు కదూ. ఏం మాట్లాడి వెంటి చిన్నయ్య? ఈషు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఈషు. నువ్వు ఈ హత్య చేయలేదని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను ఈషు. నేనొక్కనే కాదు, తొందరలోనే అమ్మ వాళ్ళు కూడా నేను నమ్ముతారు. అంతవరకు నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లోనే ఉండు ఈషు. చిన్నయ్య, చిన్నయ్య, చెప్పు చిన్నయ్య,
నన్ను నమ్ముతున్నానని ఒక్క మాట చెప్పు. ఇంత ద్రోహం చేసిన కోడల్ని ఇంటి నుంచి పంపించేస్తాను అంటే సుందరమూర్తి కూడా వెళ్ళిపోతాను అని కటువుగా మాట్లాడాడు. నా బిడ్డ జీవితంలో నుంచి కుట్రలు కుతంత్రాలు చేసే ఈశ్వరిని పంపించి తన భవిష్యత్తుకి ఎలాంటి కష్టం రాకుండా చేద్దామని చూస్తే ఇప్పుడు ఇలా సుందరం మాట్లాడితే నేనేం చేయాలండి? ఏం చెయ్యాలి? ఆంటీ, మీకు గుడ్ న్యూస్. సుందరం గారు ఈశ్వరి వెంట వెళ్ళడు. అందుకు నాది గ్యారెంటీ. నిజమా ప్రణతి? సుందరమూర్తి మనసు మార్చుకున్నాడా? అవునాంటీ, ఈశ్వరి గారు చేసిన తప్పేంటో, మీరు పడుతున్న బాధ ఏంటో అన్నీ డీటెయిల్డ్ గా చెప్పాను. ఏమన్నాడమ్మా? సరే, అమ్మ ముందలా మాట్లాడడం తప్పే. ఆ క్షణంలో ఈశ్వరి ఏడుపు చూసి నేనేం మాట్లాడానో నాకే గుర్తులేదు అన్నాడు. ఇకపై అమ్మకిష్టం లేని పనులు చేయను. ఈశ్వరి తప్పు చేసింది, వెళ్ళిపోతుంది. ఇందులో బాధపడాల్సింది నేను కాదు, ఈశూనే అని చెప్పాడాంటీ. నాకు తెలుసమ్మా, సుందరమూర్తి అమాయకుడు. పాలకి నీళ్లకి తేడా తెలియని పసిపిల్లాడి మనస్తత్వం తనది. అలాంటి నా బిడ్డని మళ్ళీ మంచి దారిలోకి తీసుకొస్తున్న నిన్ను ఎంత పొగిడినా తక్కువే. అంత మాట అనకండి ఆంటీ. నన్ను నమ్మి మీ ఇంట్లో సొంత మనిషిగా చనువివ్వబట్టే నేనింత చేయగలుగుతున్నాను. మీ రుణం తీర్చుకునే అవకాశం ఏ మాత్రం వచ్చినా కళ్ళకద్దుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ మీకు మేలు చేయడానికి కష్టపడతాను. మీ కళ్ళల్లో సంతోషం చూడడం కోసం ఏమైనా చేస్తానాంటీ. నీలాంటి అమ్మాయి నాకు ముందే ఎందుకు పరిచయం కాలేదని నేను ఈ క్షణం బాధపడుతున్నానమ్మా. ఆంటీ, అర్హత లేని వాళ్ళని అందలమెక్కిస్తే జరిగిన అనర్థానికి మా కుటుంబం మొత్తం తలకిందులైపోయింది. ఫీల్ అవ్వకండి ఆంటీ. రేపటితో ఈ ఇంటికి పట్టిన పీడ పోతుంది. కొత్త ఉదయాన్ని ఇల్లు చూడబోతుంది అన్న ఆనందంతో మనసు నిండిపోతుంది. ఇక నుంచి నువ్వు మాకు రుణపడి ఉండడం కాదు, మేమే నీకు రుణపడి ఉంటాం. అయ్యో, ఇలా అని నన్ను పెద్దదాన్ని చేస్తున్నారా ఆంటీ? సరే, మీరేం టెన్షన్ పడకండి. ఈశ్వరి ప్రాబ్లం క్లియర్ అయింది. ధైర్యంగా ఉండండి. ఆ